వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 167 167 గజాలు సౌత్ ఈస్ట్ బిట్. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఇది డూప్లెక్స్ హౌస్. కింద ఒక బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది. 167 సౌత్ ఈస్ట్ బిట్. ఇది నాగారం దగ్గర ఉన్న ఒక కాలనీలో, ఒక మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు అండి. మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఇంట్లోకి తీసుకెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకేనండి. సో ఎందుకు చెప్తున్నానంటేనండి, నేను ఎవ్రీడే ఒక వీడియో పెడతాను. ఆ వీడియోస్ రిలేటెడ్ హౌసెస్ చెక్ చేసుకోండి. 50 lakhs బిలో హౌసెస్ ఉంటాయి, 50 lakhs అబవ్ హౌసెస్ ఉంటాయి. మీకు రిలేటెడ్ వీడియో రాగానే మీరు నాకు కాల్ చేయండి. దాని రిలేటెడ్ నేను క్లియర్ పిక్చర్ ఇస్తాను, అన్ని డీటెయిల్స్ చెప్తాను, ఓకేనండి. సో చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి. ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్ హియర్. ఈ కాలనీస్లో మంచి ప్రైమ్ కాలనీ అండి. ఇది అన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలనీ అండి. వాటర్ ఫెసిలిటీ ఉంది, సీసీ రోడ్స్ ఉన్నాయి, మీకు టోటల్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఒక కాలనీ. సో నేను ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఇది సౌత్ ఏరియా అవుతుందండి. ఫాల్ సీలింగ్తో సహా 95% కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ 95% కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రంట్ ఏరియాలో గ్యాప్ ఇచ్చారు. వాస్తుపరంగా ఇలా ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చారు బిల్డరు. అండ్ చూడండి, టైల్స్ చూడండి, చాలా కాస్ట్లీ టైల్స్ ఇవి. ఇంటి ముందర వేసిన చాలా కాస్ట్లీ టైల్స్ ఇవి. కింద వచ్చినప్పటికి పార్కింగ్ టైల్స్. ఫాల్ సీలింగ్ కలర్స్ వస్తాయండి. అందుకని వదిలేశారు. సో నేను ఇప్పుడు ఈస్ట్ డోర్లోంచి మిమ్మల్ని తీసుకెళ్తున్నానండి. ఓకే, ఈస్ట్ డోర్ చూడండి, మీకు చాలా ఏరియా స్పేషియస్గా వదిలేశారు. ఒరిజినల్ టేక్ వుడ్ అండి. ఇది ఒరిజినల్ టేక్ వుడ్. ఇక్కడ వాటర్ సంపు, బోరు. ఈస్ట్ కాబట్టి ఇక్కడ వస్తుందండి. ఇది వాటర్ సంపు, బోరు. బ్యాక్ సైడ్ కూడా మంచి స్పేషియస్. వాష్ ఏరియా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇది కొంచెం క్రాస్ బిట్ అండి, అందుకని వదిలేశారు ఇక్కడ. సో ఇక్కడే డివైడ్ చేసి కట్టారు. బ్యాక్ సైడ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ ఉంటుందని చెప్పారు కదా. సో ఇక్కడ వచ్చినప్పటికి వాష్ ఏరియా, అక్కడ ట్యాప్ వస్తుంది, ఇది వాష్ ఏరియా. సో ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేషియస్గా ఉంటుంది. సో మీకు లైఫ్ టైం వెంటిలేషన్ వస్తుందండి, ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇటువైపు కన్స్ట్రక్షన్ జరగదు ఇంకెప్పటికీ. సో బ్రహ్మాండమైన వెంటిలేషన్ మీకు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. సో రెండు వైపులా మీకు మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియా. ఓకే, దట్ ఈస్ ద మేజర్ పాయింట్. వాటర్ సంప్ కూడా చాలా పెద్ద వాటర్ సంప్ కూడా చూడండి. రింగులు వేసిన వాటర్ సంప్ కాదండి, వాటర్ సంప్ కూడా తవ్వి చేసింది. దగ్గర 5000 లీటర్స్ వాటర్ డంప్ అవుతాయి. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఈస్ట్ డోర్లోంచి లోపలికి తీసుకెళ్తున్నాను. కింద మొత్తం మార్పులు వేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా వచ్చినాయి. ఇది హాల్ అండి. ఈ హాల్ చాలా పెద్ద హాల్ వచ్చింది చూడండి. హాల్ యూపీవీసీ విండోస్ వస్తాయండి. ఇక్కడ స్లైడింగ్ విండోస్, యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వస్తాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది టీవీ ఏరియా. ఓకే, సో కింద మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. కింద మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చూడండి, లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఎందుకంటే ఫాల్ సీలింగ్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ ఉంటాయండి, కానీ ఈ బిల్డర్ చూజ్ చేసిన లేటెస్ట్ ట్రెండ్ వండర్ఫుల్. దీనికి కలర్స్ వచ్చి పెయింటింగ్స్ వస్తే నెంబర్ 1, చాలా వర్త్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా పెద్ద యూపీవీసీ విండో, అండ్ ఇటువైపు కూడా పెద్ద యూపీవీసీ. దీని స్లైడింగ్ విండోస్, మస్కిటో విండో 2 వస్తాయండి. ఇవి మస్కిటో విండో, స్లైడింగ్ విండోస్. ఇక్కడ 6x6 కాట్స్ వచ్చిన తర్వాత కూడా, ఈ బెడ్రూమ్లో చూడండి 6x6 కాట్స్ వచ్చిన తర్వాత కూడా 2 6x6 కాట్స్ వేసుకునేంత బెడ్రూమ్ అండి. 2 6x6 అంటే 12x12 కాట్స్ వచ్చేంత బెడ్రూమ్ ఇది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి. అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ చూడండి ఎంత బాగున్నాయో. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. ఓకే, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి లో రూఫ్, అటక చూడండి, చాలా పెద్ద అటక వచ్చిందండి. లో రూఫ్
చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని హాల్లోకి తీసుకొచ్చాను. హాల్లోంచి కిచెన్ ఏరియా ఇది కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్ ఏరియా. సో కిచెన్ ఏరియాలో మీకు చూడండి స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. టైల్స్ చాలా స్మూత్గా, చాలా బ్రహ్మాండంగా లుకింగ్ వైజ్ టైల్స్ వచ్చే టైల్స్. అండ్ మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ వదిలేశారు బిల్డర్. మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా సజ్జా పైన టాప్లో సజ్జా ఇచ్చారు. సో మళ్ళీ షెల్ఫ్స్ ఇచ్చారు, ఇటువైపు కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. వినండి. సో కిచెన్ నుంచి మళ్ళీ మిమ్మల్ని హాల్లోకి తీసుకొచ్చాను. హాల్లోంచి బ్యాక్ సైడ్ డోరు, ఈస్ట్ డోరు, నార్త్ డోరు. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఇక్కడ వచ్చినప్పటికి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఓకే, స్టెప్స్కి మొత్తం మార్బుల్ వేశారు. అండ్ స్టీల్ గ్రిల్ వస్తుంది. ఇక్కడ స్టీల్ గ్రిల్ వస్తుంది. సో చాలా పెద్ద హాల్ వచ్చింది చూడండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్, సూపర్ ఫాల్ సీలింగ్ లుకింగ్ వైజ్ చాలా పెద్ద హాల్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ సోఫా సెట్ వస్తే ఇక్కడ టీవీ ఏరియా వచ్చేటట్టుగా చాలా పెద్ద హాల్ వచ్చింది. మంచి వెంటిలేషన్ ఉందండి, బ్రహ్మాండమైన వెంటిలేషన్ ఉంది. సో ఇక్కడ పూజా రూమ్ వచ్చిందండి. ఈశాన్యమూల పూజా రూమ్ రావాలి కాబట్టి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. ఆగ్నేయమూల వంటగది రావాలి కాబట్టి అక్కడ వంటగది ఇచ్చారు. సో 100% వాస్తులో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడి నుంచి బయటికి కొంత స్పేషియస్గా ఇచ్చారు. సో ఇక్కడి నుంచి లెఫ్ట్ ఏరియా నేను చెప్పాను కదండి. సో ఎప్పటికీ మీకు లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో లైఫ్ టైం వెంటిలేషన్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారండి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక వాష్ ఏరియా వస్తుంది. ఫ్రంట్ ఏరియా కూడా కనెక్ట్ అవ్వడానికి ఏషియస్గా ఇచ్చారు. ఇది డోర్ ఇచ్చారండి. ఇక్కడ 100% టేక్వుడ్ డోర్ ఇచ్చారు. సో చూడండి ఇక్కడ వెంటిలేషన్ వచ్చే పర్పస్ ఇక్కడ ఎంత పెద్దగా చేశారు చూడండి. ఇక్కడ మళ్ళీ గ్లాస్ ఫిట్టింగ్స్ అవి వస్తే చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్. ఓకేనా. హాల్లోంచి మీరు పక్కకి వెళ్తే ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇక్కడ ఇది వాష్ బేసిన్ వచ్చేటట్టుగా పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్స్ చూడండి. ఇది కామన్ వాష్రూమ్ పెట్టారు, చాలా బాగా వచ్చింది కామన్ వాష్రూమ్. టైల్స్. అండ్ బెడ్రూమ్స్కి 2 బెడ్రూమ్స్కి ఇక్కడ డివైడేషన్ ఇచ్చారు. ఓకేనా. 100% వాస్తు. ఇది మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద ఎంత వచ్చిందో అంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్. అండ్ యూపీవీసీ విండోస్. మళ్ళీ ఇక్కడ ఒక వాష్రూమ్స్ చూడండి, చాలా పెద్దగా వచ్చాయి వాష్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయి. వాష్రూమ్స్లో అన్నింటిలో సేమ్ టైప్ ఆఫ్ టైల్స్ వేశారు. లుకింగ్ వైజ్ బ్రహ్మాండంగా ఉండేటట్టుగా వాష్రూమ్స్లో. ఓకేనా అండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని ఇంకొక మాస్టర్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు, చిల్డ్రన్స్ బెడ్రూమ్. యూపీవీసీ విండో, చిల్డ్రన్స్ బెడ్రూమ్. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. సో ఇక్కడి నుంచి ఫ్రంట్ ఏరియా, మళ్ళీ ఈ బెడ్రూమ్ నుంచి డివైడ్ చేస్తే ఫ్రంట్ ఏరియా చూడండి. హౌసెస్ చాలా వండర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి ఇదంతా. సో ఇక్కడంతా గ్లాస్ వస్తుంది. ఫ్రంట్లో ఈ ఏరియా అంతా గ్లాస్ వస్తుంది. లుకింగ్ వైజ్ బ్రహ్మాండంగా వచ్చేటట్టుగా చేశారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ అండి. సౌత్లో హౌస్ ఉన్న ముఖద్వారం వచ్చేటప్పటికి ఈస్ట్లో వస్తుంది. చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-5489-842 950-5489-842
నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.